హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్, గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. ఈరోజు క్లాస్ 10 బుక్ చెప్పాను కదా, చాలా మంచి సిలబస్ బాగుంటుంది అని, ముఖ్యంగా శతకమధురములో పద్యాలు భలే బాగుంటాయని. అందులో మరొక మంచి పద్యం మీకోసం. పట్టుగనీశ్వరుండు తన పాలిట నుండి పొడిచ్చినంతలో దిట్టగా దీనదేహులను తేటగా లాలన చేసి ఎన్నమున్బెట్టు వివేకి మానసము పెంపొనరించు నూరకుండినను గుట్టిగా లక్ష్మీబొందు దరిగొండ నృసింహ దయాపయోనిధి. ఈ పద్యంలో ఏం చెప్తాడు అంటే, అసలు కొంతమంది దగ్గర డబ్బు చాలా ఉంటుంది కదండి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అవసరాలకు కానీ టక్మని లక్ష్మీదేవి వచ్చి చేరిపోతూ ఉంటుంది వాళ్ళ దగ్గర. అది ఎందుకు అంటే ఈ పద్యంలో చెప్తాడనమాట. అది నిజంగా ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. మనలో చాలామంది చేస్తూనే ఉంటారు ఈ పని. అందుకే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందన్నమాట. యాక్చువల్గా లక్ష్మీదేవి చంచల స్వభావం కలది అంటారు, కానీ కాదంట. లక్ష్మీదేవి చంచల స్వభావం కాదండి, మన మనస్సు చంచలమైనది. ఎప్పుడైతే మన మనసులో చెడు ఆలోచనలు వస్తాయో అప్పుడు లక్ష్మీదేవి మనల్ని విడిచి వెళ్ళిపోతుందన్నమాట. ఆ లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉంటుంది అంటే, ఎవరైతే ధనాన్ని సద్వినియోగం చేస్తూ సక్రమంగా ఉపయోగిస్తారో మంచి కార్యాలకి, వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుందటండి. మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఒక్కొక్కరిని చూస్తే అరే వీళ్ళు అసలు ఏమీ లేని స్థితిలో వీళ్ళు ఇలా వచ్చేసారు అని. నిజంగా చెప్పాలంటే నాకు కూడా శ్రీ మహాలక్ష్మి దయ వల్లే ఇలా ఉన్నాను ఈరోజు. శ్రీకృష్ణుడు, శ్రీ మహాలక్ష్మీదేవి వీళ్ళ దయ వల్లే ఈరోజు ఇలా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే అంటే ఖర్చులకి సమయానికి అలా డబ్బు అందడం, నేను అలా చక్కగా ఉండడం, ఇదంతా నిజంగా చెప్పాలంటే శ్రీ మహాలక్ష్మీదేవి దయ వల్లే. ఆ దయ మనకి ఎలా కలుగుతుంది అనేది ఈ పద్యం చూడండి. ఆ పద్యం చెప్పాను కదా, పట్టుగా అంటే స్థిరంగా ఈశ్వరుడు భగవంతుడు తన పాలిట నుండి, తన వద్ద నుండి అంటే దేవుడు మన దగ్గరుండి ఇప్పుడు ఇచ్చినంతలో, మనకి ఇప్పుడు ఎంత ఇస్తే అంతలోనే తిట్టగా దీనదేహులను, తిట్టకుండా దీనులైన వాళ్ళని తేటగా లాలన చేసి చక్కగా ప్రేమతో లాలించి బుజ్జగించి చక్కగా ఎన్నమున్ పెట్టు, ఎవరైతే అన్నాన్ని పెడతారో అట్టి వివేకి మానసము పెంపొందించు. ఎన్నమున్ పెట్టు వివేకి మానసము, మానసము అంటే మనస్సు. ఎవరైతే అలా అన్నం పెడతారో అతన్ని వివేకి అంటున్నాడు. నిజంగా వివేకం కలవాడైతే ఈ పని చేస్తాడు. అలా అన్నమున్ పెట్టి వివేకి మానసము పెంపొనరించు, అభివృద్ధి చేస్తూ, అంటే అతని మనస్సులో ఇంకా అలా పెట్టాలి అనిపించేలా చేస్తూ పెంపొందించు ఊరకుండినని. ఊరుకుండడం అంటే నాకు డబ్బులు కావాలి అని దేవుణ్ణి ఏమీ అడగకుండా ఊరుకున్నా కూడా గుట్టుగా లక్ష్మీ బొందు, గుట్టుగా అంటే రహస్యంగా లక్ష్మీదేవి వచ్చి చేరిపోతుందంట వాళ్ళ దగ్గర. దరిగొండ నృసింహ దయాపయోనిధి అంటాడు. అంటే తరిగొండలో ఉన్న ఓ నృసింహస్వామి, దయలో సముద్రమంతటి వాడ. ఎవరైతే వివేకి అయినవాడు తన దగ్గర ఉన్నంతలో ఈశ్వరుడు తనకి ఎంత ఇచ్చాడో ఆ క్షణంలో, ఆ నిమిషంలో తనకి ఎంత సంపద అయితే ఉందో అంతలోనే తిట్టకుండా దీనదేహుల్ని, అంటే చాలా దయనీయమైన స్థితిలో ఉన్న వాళ్ళని, అన్నార్తుల్ని ఆదుకుని అన్నం పెడతారో అది ఎలా పెట్టాలట, చక్కగా అత్యంత ప్రేమతో లాలించి బుజ్జగించి పెడతారో అటువంటి వ్యక్తి అడక్కపోయినా సరే రహస్యంగా వచ్చి లక్ష్మీదేవి చేరిపోతుందంట. ఎవరికి తెలియకుండా గుట్టుగా లక్ష్మీ పొందు, అంటే గుట్టుగా అంటే రహస్యంగా లక్ష్మిని పొందుతాడు, అంటే లక్ష్మీదేవి వాళ్ళ దగ్గరికి చేరిపోతుందంట. అది ఈ పద్యంలో ఉన్న భావం. ఇది కూడా చాలా మంచి పద్యం, చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ శతకమధురంలో ఉన్న ప్రతి పద్యం చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, ప్రతి పద్యం చాలా ఇష్టం. అందుకే మీకు కూడా నా కోరిక ఏంటంటే, ఇంత మంచి పద్యాలు నేను ఒక్కదాన్ని విని ఆనందించడం కాదు, మీ అందరికీ కూడా చెప్పాలని. సో రోజుకో పద్యం మీకు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.